హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజైతే రోజులాగానే మరొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ ఫుల్ వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అన్నమాట. మండే ఇంకా చిన్నోని స్కూల్కి అయితే పంపించాలి. నెక్స్ట్ వచ్చేసి విత్ క్యారేజ్ బాక్స్తో అనమాట. ఇంకా క్యారేజ్లోకి వచ్చేసి నేను టమాటా రైస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అదైతే ఇంకా ముక్కలు ఏరి పెట్టేసే పని లేకుండా డైరెక్ట్గా రైస్తో తినేస్తాడు కదా అని చెప్పేసి దానికోసమే ఇంకా రైస్ అయితే విడిగా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుందన్నమాట. నేను ఇంకా మార్నింగ్ 6కే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చాయ్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేశానంటే రైస్ ఉడికే లోపల నేను టమాటా ప్యూరీ చేసేసుకొని కొంచెం ప్యూరీని ఫ్రై చేసుకొని అదంతా అయ్యేలోపు రైస్ కూడా కుక్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ టమాటా రైస్ని 2-3 టైప్స్లో చేయొచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను. ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకొని చేస్తేనే కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది. డైరెక్ట్ మనం ప్యూరీలో వాటర్ వేసేసుకొని చేసాము అంటే అది ఎలా అయిపోతుందంటే ఒక టైప్ ఆఫ్ కిచిడీ లాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనకి టమాటా రైస్ ఫ్లేవర్ అనేది ఈవెన్చువల్గా రావాలి అని అంటే ఇలా చేస్తేనే బాగుంటుంది అని నా చిన్నోడికి కూడా ఇలాగే ఇష్టం అనమాట. ఇంకా నేను మా వారైతే లేచేశారు. ఇంకా చాయ్ కోసం అయితే చాయ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. తను బ్రష్ చేసుకొని వచ్చేలోపు చాయ్ కూడా మరిగిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ స్టవ్ అనేది 2 బర్నర్సే కాబట్టి కొంచెం అటు ఇటు సైమల్టేనియస్లీ చేస్తూ ఉంటేనే జరుగుతుంది కదా అని చెప్పేసి ఈలోపు చాయ్ కూడా పెట్టేశాను. టమాటా ప్యూరీ కోసం అయితే నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను అనమాట. చిన్న గ్లాస్ రైస్ అయితే వాడికి సరిపోతుంది కదా. ఆ రైస్ కోసం నేను చిన్న గ్లాస్, ఇప్పుడు నేను చాయ్ వడబోసే గ్లాస్ అంతతో నేను రైస్ పెడతాను అనమాట ప్రతిరోజు వాడికి. ఇంకా పెరుగన్నం అయితే స్పెషల్గా ఏం తీసుకెళ్ళడు. జస్ట్ కర్రీ రైస్ కానీ లేదు అని అంటే ఇట్లా ఏమన్నా ఫ్రైస్ చేసినా కానీ టమాటా రైస్, క్యారెట్ రైస్ అలా చేస్తుంటా. అలా చేసినప్పుడు కానీ అవి తీసుకెళ్తాడు అంతే. ఇంకా స్పెషల్గా పెరుగు తీసుకెళ్ళాడు కాబట్టి కొంచెం అన్నం అయితే సరిపోతుంది. ఆ చిన్న గ్లాస్ రైస్కి నేను 2 టమాటోస్ అయితే వేసాను అనమాట. వాటిని మొత్తం కూడా మంచిగా పేస్ట్ ప్యూరీ లాగా చేసేసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను మూకుడు. దాంట్లో లైట్గా కొంచెమే ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ అంతా షాజీరా వేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువగా మసాలా అయితే వేయొద్దు. చిన్నోడు కదా, బేబీ స్టమక్ కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైట్ మళ్ళీ జస్ట్ 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం టమాటా రైస్ అంటేనే కొంచెం ఫ్లేవర్ఫుల్గా రావాలి, మసాలా లాగా ఉండాలి అని అంటే కొంచెం ఇవి లైట్గా వేసుకోవాలి. అలా అని చెప్పేసి చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాము అంటే ఓవర్ స్పైస్ అయిపోతుంది అనమాట. కొంచెం షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేను ఈ ప్యూరీ చేసుకున్న ప్యూరీని అయితే వేసేసుకున్నాను. ఇంకా రైస్కి, టమాటోస్కి, ప్యూరీకి సరిపోను ఉప్పు, నెక్స్ట్ కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఆయిల్ అనేది మనకి బయటికి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి, మనకి పచ్చివాసన అనేది పోవడం కోసం. ఈలోపు నేనేంటంటే ముందు రోజు దోశకైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఆనియన్ చట్నీ చేస్తున్నాను అనమాట. ఇది మనకి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. పల్లీ చట్నీ అంతా కూడా అవసరం లేదు. పల్లీలు అయితే రోస్ట్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసి పోపు వేసుకొని అంత ప్రాబ్లం ఉంటుంది కదా, అదంతా ప్రాసెస్ లేకుండా మనకి సరిపోయినన్ని ఆనియన్స్ తీసుకొని నేనైతే ఇక్కడ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో సరిపోను ఉప్పు, కారము, పసుపు, నెక్స్ట్ ఇంకా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే ఏంటంటే మనకి నంచుకొని తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఈ ఫ్లేవర్ ఒకసారి ట్రై చేయండి. ఇది దోశలోకే బాగుంటుంది, ఇడ్లీలోకి అయితే అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇంకా మళ్ళీ దీనికి మనం పోపు సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అయితే నేను బాగా ఫ్రై అయిపోయింది నాకు. ఇంకా ఇక్కడ టమాటా ప్యూరీ అనేది చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నాకు టమాటా ప్యూరీ మొత్తం కూడా మంచిగా ఫ్రై కూడా అయిపోయింది. అలా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు లైట్గా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో మీరు ఎవరైనా ధనియాల పొడి ప్లేస్లో గరం మసాలా యాడ్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. నేను మార్నింగే
అంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది కదా ఎందుకు అన్నట్టు నేనైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. లైట్గా ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నది అనమాట. ఇంకా నేను రైస్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ప్యూరీ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 7 అయితే అయిపోతుంది. మా చిన్నోడిని అయితే లేపడానికి అయితే వెళ్ళాను. వాడు ఈ మధ్య బాగా సమ్మర్కి అలవాటు పడిపోయి నైట్ 11-12 వరకు పడుకోకుండా మార్నింగ్ 7:30-8 వరకు లేవకుండా అలవాటు అయిపోయాడు. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయినా కూడా అదే తంతు మొదలైందనమాట. అలా కాదు ఇంకా లేవాలి అని చెప్పి అదే చెప్తున్నాను అనమాట. ఇంకా లేవనైతే లేచాడు. ఈలోపు నాకు టమాటా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు రోజు గిన్నెలన్నీ కూడా ఇంకా అమ్మ సదిరేస్తుంది. మళ్ళీ ఏంటంటే మెయిడ్ ఆంటీ వచ్చిందంటే మళ్ళీ బుట్ట కావాలి కదా అని చెప్పేసి నేను ఆ పని చేస్తుంటే లంచ్ బాక్స్ అమ్మ ప్రిపేర్ చేస్తుంది. కానీ ఏంటంటే హడావిడిగా 8:15 కల్లా మా చిన్నోడిని పంపించేయాలి. ఆ టైం వరకు కంప్లీట్ చేయాలి అంటే హడావిడిగా చేయలేదన్నమాట పాపం. స్లోగా కొంచెం టైం ఇచ్చింది, టైం కేటాయించి చేయమంటే మాత్రం చేస్తుంది. కానీ మార్నింగే చేయాలంటే కొంచెం టైం, ఎందుకంటే పొయ్యి దగ్గర కదా పెద్దవాళ్ళకి మనం అప్పచెప్పకపోవడమే మంచిది మార్నింగే. ఇంకా మా అందరికీ లంచ్ ప్రిపరేషన్ మొత్తం మాత్రం ఇంకా అమ్మే చేస్తుందనమాట. ఎందుకంటే ఇంకా చాలా 2 వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైం అంతా ఇంకా యూస్ చేసుకొని మెల్లగా చేస్తుందనమాట. ఇంకా ఇక్కడైతే నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే చిన్నోళ్ళకి డైరెక్ట్గా మనం పేస్ట్ వేసేసి బ్రష్ మీద ఇచ్చేసాము అంటే కడుక్కుంటారు, కానీ దానివల్ల థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయంట. ఎందుకంటే పేస్ట్ అనేది కొంచెం మింగే ఛాన్స్ ఉంటుంది, మొత్తం వాళ్ళు బాగా పుక్కిలిచ్చారు కదా అని చెప్పేసి నేనే బ్రష్ విషయంలో మాత్రం వాడికి ఇవ్వడానికి ఇచ్చినా కొంచెం అటు ఇటు చూసుకుంటూ బ్రష్ చేసినా కానీ తర్వాత నేను మళ్ళీ ఒకసారి బాగా తోమి ఆ తర్వాత పుక్కిలిపిచ్చి టంగ్ క్లీన్ చేయడం కూడా నేనే చేస్తానన్నమాట. కొంచెం ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏంటంటే మనం పూర్తిగా అలవాటు చేయాలి అనే ఉద్దేశము. ఏంటంటే సెల్ఫ్గా వదిలేసాము అంటే పోకుండా అలానే ఉండిపోతుంది అన్న ఫీలింగ్ అనమాట నాది. దానికి తోడు మంచిగా పుక్కిలించడం అనమాట మా వాడు. ఇంకా చట్నీ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే మా వారికి కూడా ఇద్దరికి నేను దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. దోశ నేను వేసాను, అమ్మ చిన్నోడికి పెట్టేస్తుంది. మా వారికి కూడా వేసి అయితే ఇచ్చేసాను. థంబ్నెయిల్ అయితే చూశారు కదా. ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే మనము ఎంత కష్టపడ్డా కానీ దానికి ప్రతిఫలము అనేది రావాలి అని అంటే మనకి లక్ కూడా కలిసి రావాలి అనేది నా ఫీలింగ్ అనమాట. ఏంటి అని అంటే మనము ఇప్పుడు ప్రస్తుతం నా సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు 7.5 months అనమాట. ఇంకొక 5 days 6 daysలో 8th కూడా పడుతుంది. అయినా మనం కంటెంట్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ మొన్న వీడియో పెట్టాను కదా, నేను రెగ్యులర్గా ర్యాండమ్గా అప్పుడప్పుడు పెట్టి క్లిక్ అవ్వలేదు, ర్యాండమ్గా కాకుండా ఇప్పుడు కంటిన్యూషన్గా పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు కంటిన్యూషన్గా పెట్టినా కూడా మనము కరెక్ట్ విషయాలు చెప్పినా కూడా వ్యూవర్స్ ఏంటంటే నచ్చలేకపోతున్నారనమాట. అలా ఉంది సిచ్యువేషన్ కూడా. ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా యూట్యూబ్లో. దానికి తోడు నేను అనుకున్నది ఏంటి అని అంటే మనం ఎంత కంటెంట్ అనేది క్రియేట్ చేసినా దానికి మన లక్ అనేది కూడా కలిసి రావాలి అనేది నా ఇన్నర్ ఫీలింగ్. అది గనక కలిసి రాకపోతే మాత్రం మనం నిజంగా యూజ్ఫుల్ కంటెంట్ పెట్టినా కూడా వ్యూవర్స్ అనేది చూడడానికి ఇష్టపడరు అనేది నా ఫీలింగ్ అనమాట. అదే నేను చెప్పాలనుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. నేను స్నాక్స్కి వచ్చేసి రోజు ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా పెడతాను మిడ్ మార్నింగ్ స్నాక్ కోసము. ఏదర్ యాపిల్ ఆర్ బనానా ఏదో ఒకటి. దానిమ్మ గింజలు అయితే అస్సలు తినడండి మా వాడు. ఇక ఏదో ఒకటి అని చెప్పేసి నేను యాపిల్ మొత్తం పైన పీల్ అవుట్ చేసేసి స్లైసెస్ కట్ చేసిన తర్వాత దానిపైన కొంచెం హనీ స్ప్రింకిల్ చేసుకున్నాము అంటే హనీ మనకి నల్లగా అయిపోకుండా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎప్పుడు ఈవినింగ్ వరకు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది, నల్లగా అయిపోద్ది అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి 3:30 అప్పుడు వాళ్ళకి ఇంకొక స్నాక్ ఉంటుంది అనమాట, 2 స్నాక్స్. ఆ టైంకి వచ్చేసి నేను చేశాను కదా పల్లీ ఉండలు. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా యూస్ఫుల్ అనమాట. 3 types ఆఫ్ లడ్డూస్ చూపించాను. ఆ పల్లీ ఉండ అయితే ఒకటి పెట్టేసి ఒక 2 జీడిపప్పులు అయితే పెట్టేసి ఇంకా లంచ్ ప్యాక్ చేసేసి ఇంకా కిందికైతే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి టైమింగ్స్ వచ్చేసి 8:30 to 4 అనమాట. కానీ ఇంకా
మా వారికి వీలు చూసుకొని దింపుతారనమాట, అక్కడే చేస్తారు, అందుకోసం ఇంకా వీలు చూసుకొని దింపుతారు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్కూటీ అయితే యూజ్ చేయట్లేదు అనమాట, అందుకోసం. లేదంటే నేనే తీసుకొచ్చుకుంటాను, లంచ్ కూడా ఇచ్చుకుంటాను. కానీ ఏంటంటే ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ నాన్న ఇంకా 4:30 అప్పుడు దింపుతారనమాట. ఇదండి వీడియో. మరి మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ ఉంది, బాగుంది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.